సార్ చాలామంది కిడ్నీ లైక్ ఫెయిల్యూర్స్ అయినప్పుడు ఎక్కువగా చూసే ప్రాసెస్ ఒకటి డయాలిసిస్ లేదా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. ఏది బెటర్ అంటారు మీ ఉద్దేశంలో? అంటే వాట్ యూ విల్ సే? డయాలిసిస్ చేయిస్తూ ఉండటం బెటరా? లేదంటే ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం బెటరా? అంటే వాట్ యూ విల్ సే సార్? ఇది చాలా మందికి వస్తుందంటే డౌట్ వస్తుంటుంది. డయాలిసిస్ చేయించుకోవాలా? లేకుంటే డయాలిసిస్ చేసుకుంటే లైఫ్ లాంగ్ డయాలిసిస్ వెళ్ళిపోతాము. సో ఎలాంటి అపోహలు ఉంటాయి. సో మన కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళినప్పుడు క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. దాంట్లో మన క్రియాటిన్ మనకు ఒక స్టేజ్ తర్వాత వెళ్ళినాక ఎలక్ట్రోలైట్స్ అవన్నీ చూసుకొని దాన్ని బట్టి మనకి డయాలిసిస్ అడ్వైస్ చేస్తాం. సో మనకి దీంట్లో డయాలిసిస్ అవసరం పడిందంటే డిఫరెంట్ కాజెస్ ఉంటాయండి. ఒకటి రివర్సిబుల్ కాజెస్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్, ఇర్రివర్సిబుల్ కాజెస్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్ అని ఉంటుంది. సో రివర్సిబుల్ కాజెస్ అంటే లైక్ స్టోన్ అబ్స్ట్రక్ట్ చేస్తుంది పైప్ని, దాని నుంచి కిడ్నీ ఫంక్షన్ తగ్గుతుంది. సో అది రివర్సిబుల్ కాజ్. స్టోన్ ట్రీట్ చేసినట్లయితే కిడ్నీ క్రియాటిన్ పెరిగిందని మళ్ళీ తగ్గిపోతుంది. సో మనకి ఇర్రివర్సిబుల్ కాజ్ లైక్ డయాబెటిక్ నెఫ్రోపతి, హైపర్టెన్సివ్ నెఫ్రోపతి, తర్వాత అదర్లైయింగ్ ఇంటర్స్టిషియల్ డిసీజ్, మెడికల్ రీనల్ డిసీజెస్ అంటాం కొన్ని. సో అలాంటివన్నింటిలో ఏంటంటే ఇర్రివర్సిబుల్. క్రియాటిన్ ఒకసారి పెరగడం స్టార్ట్ అయిందంటే అది ఇర్రివర్సిబుల్. దాంతో మళ్ళీ క్రియాటిన్ మళ్ళీ తగ్గేదే ఉండదు. సో అది ఇనిషియల్ ఏం చేస్తామంటే క్రియాటిన్ పెరిగినప్పుడు సో మన కిడ్నీస్ ఏం చేస్తాయంటే మనకి ఈ టాక్సిన్స్, మన బ్లడ్లో ఉన్న టాక్సిన్ ఫిల్టర్ చేస్తాయి. సో ఆ ఫంక్షన్ అనేది చేయట్లేదు. క్రియాటిన్ పెరుగుతుందంటే కిడ్నీస్ ఆర్ నాట్ ఫిల్టరింగ్, అంటే ప్రాపర్గా బ్లడ్ని ఫిల్టర్ చేయలేకపోతున్నాయి. సో అలా ఏం చేస్తుంది, డయాలిసిస్ అనేది నథింగ్ బట్ లైక్ ఎక్స్టర్నల్ కిడ్నీస్ లాగానే. సో మనకు బ్లడ్ని ఫిల్టర్ చేసేస్తాయి అంతే. సో టాక్సిన్స్ని ఫిల్టర్ చేసేసి అగైన్ ఇట్ విల్ పంపింగ్ బ్యాక్ టు ద బాడీ. సో డయాలిసిస్ అనేది ఏం లేదు, ఫిల్టరేషన్ ప్రాసెస్. సో మన కిడ్నీస్ చేయలేని పనిని డయాలిసిస్ మిషన్ చేస్తుంది. సో డయాలిసిస్ మీద డిపెండ్ అవుతారు. సో మన వాళ్ళు సెలెక్ట్ చేస్తారు మనకి. సో మనకి డయాలిసిస్ మీద పేషెంట్ వెళ్తున్నప్పుడు పేషెంట్ స్టెబిలైజ్ అవుతున్నాడు, ఆ క్రియాటిన్ అలానే హై ఉంటుంది. సో లాంగ్ టర్మ్ డయాలిసిస్ అవసరం పడుతుంది ఆ పేషెంట్కి అన్నప్పుడు సూటబుల్ క్యాండిడేట్ ఫర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఎవాల్యుయేట్ చేస్తాము. సో బ్లడ్ గ్రూప్ ఎవాల్యుయేట్ చేసేసి తర్వాత ఫ్యామిలీలో ఎవరైనా ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ డోనర్స్ ఉన్న మొబిలైజ్ చేసేసి నెఫ్రాలజిస్ట్ ఏం చేస్తారంటే ఇవన్నీ బ్లడ్ గ్రూప్ కూడా అవన్నీ చూసి మనకి ట్రాన్స్ప్లాంట్ అనేది సజెస్ట్ చేస్తాం. ఓకే. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.